ఈవెన్ సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చూస్తే వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఒకప్పుడు కాంగ్రెస్దే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో షర్మిల కూడా ఓడిపోయినా కూడా ఆమె ఫర్మ్గానే పనిచేస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా ఆమెకు అంతే బూస్ట్ ఇస్తున్నట్టున్నారు. సో వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అటువైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా అంటే నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉందా అనేది ఒక చర్చ. ఇది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుందంటారు? అంటే ఏదైనా ఉంటే మొన్న ఎంతో కొంత ఉండాలి. ఇప్పుడు నా పాత పార్లమెంట్ని ప్రాతిపదికగా తీసుకుంటే 2000 ఎక్కడ దాట్లా రావట్లేదు. అవును, మరి గతంలోనూ వచ్చిన 2000 అవును, ఇప్పుడు అదే 2000. అవును, షర్మిలకి అక్కడ రీజనబుల్గా వచ్చినాయి ఓట్లు, పెద్దగా ఏమీ పెరగల. మరి మొన్న ఎంతో కొంత పెరిగి ఉండాలి. అంటే జగన్ ఓటు మొన్న యాక్చువల్గా అకార్డింగ్ టు మీ జగన్ ఓడించాలని వేసిన ఓటు అది. ఎగ్జాక్ట్లీ. నువ్వా నేనా తేడా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎలాగో ఓటు వేస్ట్ అవుతుంది కాబట్టి కూటమికి వేస్తారు. అది బీజేపీ క్యాండిడేటా జనసేన క్యాండిడేటా ఇలా అని చూడాల, వేసేసారు. అందుకే మీ శ్రీనివాసవరం గారిని కూడా గెలిపించారు ఫస్ట్ టైం అయినా ఎంపీగా అంత మెజార్టీ. సో ఇట్స్ ఆల్ యాంటీ జగన్ ఓట్ సార్. కానీ మొన్న జస్ట్ స్పెక్యులేషన్ అయ్యేది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కేవీపీ గారు డీల్ చేస్తున్నారు జగన్ని అండ్ దెన్ షర్మిలని ఒకే వేదిక మీద తీసుకొచ్చేందుకు త్రూ విజయమ్మ గారు అనేది. అది తప్పని నేను ఖచ్చితంగా చెప్పగలను, ఖచ్చితంగా. అందుకే మీరైతేనే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది తప్పని అయితే నేను అవకాశం లేదంటారు సార్ మీకున్న ఇన్ఫర్మేషన్? వాళ్ళిద్దరు ఛాన్స్ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.